ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు యూట్యూబ్లో నేను చెప్పేటువంటి వీడియోలో భాగంగా గత వీడియోలో టాలీ 9 ట్రిక్స్ డే 3 డే 2 చెప్పాను, డే 3 చెప్తున్నాను. అంటే చిన్న మామూలుగా పెట్టాను బేసిక్ కోసం. ఇప్పుడు టాలీ 9 అనేటువంటిది 2 క్లాసులు అయిపోయినాయి, ఇది 3వ క్లాసు. ఈ గత క్లాసుల్లో అకౌంట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయో చెప్పాను. ఒకటి పర్సనల్ అకౌంట్ ఉంటుంది, ఒకటి రియల్ అకౌంట్ ఉంటుంది. ఒకటి పర్సనల్ అకౌంట్, 2 రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఈ విధంగా టాలీలో ఉంటాయి. టాలీ అనేటువంటి అకౌంట్ ప్యాకేజీ ఫస్ట్ వీడియోలో కొద్దిగా బేసిక్ చూసి చెప్పేసి ఉన్నాను. ఇప్పుడు బేసిక్ టర్మ్స్ అనేటువంటిది ఈరోజు టాలీ 9 డే 3లో బేసిక్ టర్మ్స్ అనేటువంటి వాటిని మీ ముందుకు తీసుకొస్తాం. బేసిక్ టర్మ్స్ అంటే ఏంటంటే బేసిక్ టర్మ్స్ అకౌంట్స్ అంటే ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఒకటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఏమేమి ఉంటాయంటే ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇలా ఉంది కదా. దీంట్లో ఒకటి బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏముంటాయి ఎలా ఉంటుంది. ఇది పర్చేజ్ ఉంటుంది. అంటే పర్చేజ్ అంటే కొనుగోలు. అంటే బేసిక్ టర్మ్స్ అకౌంట్లో బిజినెస్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే ఒకటి పర్చేజ్ అండ్ సేల్స్. అంటే కొనుగోలు చేస్తాను ఖచ్చితంగా అమ్మాలి కదా, కాబట్టి పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్లో పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. తర్వాత పర్చేజ్ అండ్ సేల్స్ అండ్ గూడ్స్ని మనం కొనుగోలు అమ్ముకోవాలి చేస్తున్నాము. ఓవరాల్గా మామూలు వస్తువు తీయలేం కదా, దానికి ఒక రికార్డు ఉండాలి కదా. ఆ రికార్డుని రిసిప్ట్స్. దానికి వస్తువులు ఎత్తుకోబోయేటప్పుడు పేమెంట్ ఇవ్వాలి కదా, ఆ పేమెంట్ ఇచ్చినప్పుడు రసీదు ఇవ్వాలి కదా, అప్పుడు రిసిప్ట్స్ అండ్ పేమెంట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్లో పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. అదేవిధంగా రెండోది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయి. అంటే వస్తువులు మనం అమ్మినామో లేదు కొన్నప్పుడు పేమెంట్ మనం ఏమైనా ఇవ్వాలి, లేదు మనకన్నా ఇస్తారు కాబట్టి మనకిచ్చినా మనం రిసిప్ట్ ఇవ్వాలి, మనం డబ్బులు తీసుకుని వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వాలి. కాబట్టి ఒకటి వచ్చేసి పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. తర్వాత రెండరింగ్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు మామూలుగా అప్పులు తీసుకుంటున్నాం కదా, రెండరింగ్ ఆఫ్ సర్వీస్ బై వన్ పార్టీ టు అనదర్ పార్టీ. ఇప్పుడు మామూలుగా బదులు తెచ్చుకుంటుంటాం, తెలుసు కదా. బదులు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ బదులు తీసుకుంటారు. రెండరింగ్ ఆఫ్ సర్వీస్ అంటే వాడు రెండరింగ్ ఆఫ్ సర్వీస్ బై వన్ పార్టీ టు అనదర్ పార్టీ. వన్ పార్టీ టు అనదర్ పార్టీ అంటే ఈరోజు మనం టాలీ 9 డే 3లో బేసిక్ టర్మ్స్ అకౌంట్లో బిజినెస్ ట్రాన్సాక్షన్లో పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఆ పర్చేజ్ అండ్ సేల్స్ ఎప్పుడైతే గూడ్స్ చేస్తామో రిసిప్ట్స్ ఉంటాయి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయి. ఆ రిసిప్ట్స్ పేమెంట్స్తో పాటు
రెండరింగ్ ఆఫ్ సర్వీస్. రెండరింగ్ ఆఫ్ అంటే మనకు ఒకటి వస్తువులు వేస్తుంటాడు, మనం ఒకరికి వస్తువులు వేస్తుంటాం. దాన్ని రెండరింగ్ ఆఫ్ సర్వీస్ వన్ పార్టీ టు ఇంకో అనదర్ పార్టీ. అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక చేతులు మారుతుంటారా, దాన్ని రెండరింగ్ ఆఫ్ సర్వీస్ బై వన్ పార్టీ టు అనదర్ పార్టీ అనే ఉంటుంది. తర్వాత ఈ బేసిక్ టర్మ్స్ అయిపోయిన తర్వాత అంటే అందించిన సేవకి ఏదైనా మనం చెప్పాం కదా రెండరింగ్ అని, అందించిన సేవకి ఏదో ఒకటి మనం ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా 3 రకాలు ఉంటాయని చెప్పాము. అదేవిధంగా డెటార్ రెండు వచ్చేసి ఇందాక ఒకటి వచ్చేసి ఏమనుకున్నా బేసిక్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ రాసుకున్నాం. రెండు వచ్చేసి డేటా బేసిక్ టర్మ్స్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పాను. పర్చేస్, సేల్స్ ఆఫ్ గుడ్స్, పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్, రెండరింగ్ ఆఫ్ సర్వీస్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ, బేసిక్ ఆఫ్ ట్రాన్సాక్షన్. తర్వాత డెటార్. ఈ డెటార్ అనేటువంటిది డిఆర్ అని సూచిస్తాం. డిఆర్. ఈ డెటార్ అనేటువంటిది దీన్నే కస్టమర్ అంటారు. కస్టమర్. డెటార్ అంటే కస్టమర్ ఎవరా? కొనుగోలు చేసేవాడు కానీ అమ్మేవాడు కానీ కొనుగోలు చేసేవాడు కస్టమర్. హూ రిసీవ్ ద బెనిఫిట్. దీన్ని డెటార్ అంటే హూ రిసీవ్డ్ ద బెనిఫిట్ అంటే ఫలితం, అంటే చేసిన పనికి ఇన్కమ్. హూ రిసీవ్స్ ద బెనిఫిట్, దాన్నే కస్టమర్. దీన్ని ఏమంటారంటే హూ రిసీవ్ ద బెనిఫిట్. డెటార్ అంటే హూ రిసీవ్ ద బెనిఫిట్స్. ఎగ్జాంపుల్, హూ రిసీవ్ ద బెనిఫిట్స్ అంటే ఎగ్జాంపుల్ సోల్డ్ గూడ్స్. ఎవరికి? సోల్డ్ గూడ్స్ రాజా. అదేవిధంగా ఏ విధంగా ఇచ్చాము? సోల్డ్ గూడ్స్ రాజా ఆన్ క్రెడిట్. క్రెడిట్ పద్ధతిలో ఇచ్చాము. ఎంతకి? ఫర్ 500. 500 రూపాయలకి మనం రాజా అతనికి గూడ్స్ అమ్మాము. సోల్డ్ గూడ్స్ రాజా ఆన్ క్రెడిట్ ఫర్ 500. 500కి మనం క్రెడిట్ పద్ధతిలో వస్తువులు ఇచ్చాము. అదేవిధంగా మళ్ళీ ద రిసీవర్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు మళ్ళీ అనే వ్యక్తి ది రిసీవర్ ఆఫ్ గూడ్స్. ది రిసీవర్ ఆఫ్ గూడ్స్. మళ్ళీ ద రిసీవర్స్ ఆఫ్ గూడ్స్. రిసీవర్ ఆఫ్ గూడ్స్ అంటే మళ్ళీ అనే అతను గూడ్స్ రిసీవ్ చేసుకుని ఏ పద్ధతిలో ఈజ్ ఈక్వల్ టు అప్పుడు క్రెడిటర్. అతను ఏమవుతుంది? క్రెడిటర్ అవుతుంది. మళ్ళీ అనే వ్యక్తి మళ్ళీ రిసీవర్ ఆఫ్ అంటే రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకుంటే క్రెడిటర్. అదేవిధంగా రిసీవర్ ఆఫ్ గూడ్స్ క్రెడిట్ డెప్టర్. మళ్ళీ ద రిసీవర్ వస్తువు వస్తే డెప్టార్, వస్తువు పోతే క్రెడిటార్. గుర్తుపెట్టుకోండి. వస్తువు కానీ మనకు వస్తే అది డెప్టార్ అవుతుంది, వస్తువు కానీ పోతే అది క్రెడిటార్ అవుతుంది. ఇది డెప్టార్ బై డెటార్. DEBTOR డెప్టార్, లేకపోతే షార్ట్ కట్లో డిఆర్. అది మాత్రం గుర్తుపెట్టు. పదాలు ఓడ్స్ ఎట్లా ఉన్నాయి? రిసీవ్ అంటే వస్తువు మనం తీసుకోవడం, మనకు వచ్చినాయి అంటే బై డెటార్. గేవర్ అంటే రిసీవ్, పోతే రిసీవ్ క్రెడిటార్ అవుతుంది.
ఈ ఓస్ rupees 500 was rupees 500 to the business he was rupees 500 to the business. దీన్ని ఫ్యూచర్ డేట్ అన్నమాట. ఫ్యూచర్ డేట్లో దాన్ని ఫ్యూచర్ డేట్ అని కూడా యూస్ ₹500 ద బిజినెస్లో 500 పెట్టుబడి పెడితే దాని ఫ్యూచర్ లాభం వస్తుందని దాని ఫ్యూచర్ డేట్ జరగబోయే కాలానికి ఆ విధంగా ₹500 పెట్టుబడి పెట్టాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఈరోజు 2 చెప్పాను, బిజినెస్ ట్రాన్సాక్షన్ గురించి, డెప్టార్ గురించి. అదేవిధంగా క్రెడిటర్ అంటే దీంతో పాటు క్రెడిటర్ కూడా చెప్తా ఫుల్ఫిల్ అయిపోతుంది. క్రెడిటర్ అంటే సప్లైర్, క్రెడిటర్ 2 అయిపోయింది. డెప్టారు 3 వచ్చేసి క్రెడిటర్ అంటే సప్లైర్ అంటే దీన్ని సిఆర్. ఈ సప్లైర్ అనేటువంటిది బ్రాడ్ గూడ్స్. ఎగ్జాంపుల్ క్రెడిటర్కి బ్రాడ్ గూడ్స్ క్రెడిటర్కి ఎగ్జాంపుల్ బ్రాడ్ గూడ్స్. అదేవిధంగా లత ఈజ్ ద గివ్ ఆఫ్ గూడ్స్. లత ఈజ్ ది గివ్ ఆఫ్ గూడ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ లత ఈజ్ గివ్ ఆఫ్ గూడ్స్. ఏమవుతుంది? క్రెడిటర్ అవుతుంది. అంటే క్రెడిటర్ అవుతుంది. లత ఈజ్ గివ్ ఆఫ్ గూడ్స్. కాబట్టి దాంట్లో కూడా ఇందాకట్లాగానే బిజినెస్ ఓస్ హార్ రూపీస్ ఇవి 200 పెట్టుబడి పెట్టింది బిజినెస్ ఓస్ హార్ ₹500. కాబట్టి క్రెడిటర్ అనేటువంటిది లతా ఈజ్ గివ్ ఆఫ్ గూడ్స్ అంటే ఇచ్చింది కాబట్టి క్రెడిటర్ కిందకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 అకౌంట్ల గురించి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.